లారీ వస్తుందండి అప్పుడు చేస్తే మన తెలిక చెప్పని దెబ్బలు కన్నాలు అడిపోయి దెబ్బలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ దేవుళ్ళకి కూడా నమస్కారం. నాయన కరోనాని జయించావు నాయన. ఈ దుమ్ములోంచి జయించలేకపోతున్నాము. శుభ్రంగా రోడ్లు తుడిసేసి నాయన పుష్కరాలకి శుభ్రంగా రోడ్లు తుడుస్తారు. అదే విధంగా రోడ్డు దుమ్మంతా తుడిసేసి నాయన మీరందరూ సురక్షితంగా ఉండండి. మమ్మల్ని చంటి బిడ్డల్ని అందరినీ సురక్షితంగా ఉంచాలని మరి ముఖ్యమంత్రి గారిని పెద్దల్ని దేవుడిని వేడుకుంటున్నాను. మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈ దుమ్ముని శుభ్రంగా తుడిసేసి రోడ్డు పరిశుభ్రంగా ఉంచాలని. నాయన ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇసుక లారీల వల్ల ఇసుక గాలికి ఎగిరిపోయి ఈ దుమ్మంతా వచ్చేస్తుంది నాయన. మరి దుమ్ము శుభ్రంగా అరికట్టి నాయన అందరినీ కూడా పరిశుభ్రంగా ఉంచి రోడ్లు పరిశుభ్రంగా ఉంచితే ప్రభుత్వము ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు. ముందు రోడ్డు శుభ్రంగా తుడిపించండి. రోజు దుమ్ము తుడిసేసి ఎత్తుకొస్తే దుమ్ము లేనప్పుడు ప్రజలందరినీ కరోనాలోంచి కాపాడారు. ఈ దుమ్ము నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రభుత్వాన్ని దేవుణ్ణి మీ అందరినీ వేడుకుంటున్నాను నాయన. ఎలాగైపోయినాయి చెప్పారు. కాపాడండి 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 కాపాడండి. సేవ్ మల్లైపేట, సేవ్ మల్లైపేట, సేవ్ మల్లైపేట. ఈ ఇసుక దండానికి అంచకట్టాలి, ఇసుక దండానికి అరికట్టాలి. మా ప్రాణాలు కాపాడండి, మా ప్రాణాలు కాపాడండి. సేవ్ మల్లైపేట, సేవ్ మల్లైపేట, మా ప్రాణాలు కాపాడండి, మా ప్రాణాలు కాపాడండి, మా ప్రాణాలు కాపాడండి. సంబంధం లేదు. ఎదరు నుంచి మైక్ లో స్పీచ్ చేయడం మద్దతు తెలపడమే తప్పించి లీడ్ చేసేది మన ఫ్యామిలీ వస్తుంది. నేను డాక్టర్ శర్మ. ఇక్కడ మల్లాయపేట ఇక్కడ పెట్రోల్ బంక్ దాటాక హాస్పిటల్ ఉన్నది. విపరీతమైన డస్ట్ తోటి వర్షం వచ్చాడు కదా, బరువుతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పుడే నెల తరబడి మొత్తం అందరూ కూడా పడిపోయి జారి పడిపోయి డస్ట్ ఏమో మొత్తం కళ్ళలో పడిపోయి మాకు చేసి చాలా ఇబ్బందిగా ఉంది. అది ఏదో చూడబట్టి చూడబోతే చాలా ఇబ్బంది. పక్కన మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డు నుంచి వచ్చే లారీలన్నీ ఇసుక లారీలు కనీసం ప్రతిరోజు 100 పైన లారీలు వస్తున్నాయి. అవి కాకుండా పేపర్ లారీలు వస్తున్నాయి. మొత్తం అంతా కలిసి ఆ లారీలు డస్ట్ మట్టి పట్టుకొచ్చేస్తున్నాయి. రోడ్డు అంతా ఇబ్బంది పడిపోతున్నారు. మనుషులు కూడా కనపట్లేదు దాంట్లోనూ. హాస్పిటల్కి అందరూ జారి పడిపోయి రోజు సూచర్ సైజ్ వేసుకొని తలకాయ దెబ్బలు తగిలి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. చాలా ఇబ్బంది పడుతున్నారు అందరం. ఇంకా ఏదో ఒకటి పొద్దుకు చూడకపోతే లంగ్స్ డిసీజులు కూడా వచ్చేస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పొల్యూషన్ ఏదో ఒకటి చూడకపోతే రాజకీయ నాయకులు చాలా ప్రమాదకరంగా ఉంది ఈ పరిస్థితి.
అలా బండి మీద వెళ్ళి తీయమంటాం. అదే పిల్లలు రాలబోతుంది, చచ్చిపోతుంది అడుగుతాకి. లోడ్ అలా చేస్తారా? వెళ్ళిపోయి థ్యాంక్ యూ.